దుండిగల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం. 20 ఏళ్ల క్రితం నిర్మాణాలు నిలిపివేత, తాజాగా నాణ్యతను పరిశీలించకుండా అక్రమ నిర్మాణాలు. డేంజర్ లో ప్రజలు. గాగిలపూర్ సర్వే నెంబర్ 145 భూదాన్ భూమి అని 20 ఏళ్ల క్రితం అధికారులు నిలిపివేత. అప్పటి అధికారులు నిలిపివేసినటువంటి భూమిని ఎట్లా పర్మిషన్స్ వచ్చినాయి? ఇప్పుడున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఎట్లా పర్మిషన్స్ వచ్చినాయి? పైసలతోని పర్మిషన్లు వచ్చినాయి అంటారా? ఇట్లా ఎందుకు పనిచేస్తున్నారు? ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి అధికారులు ఉన్నటువంటి కొంతమంది కబ్జాదారులతో కుమ్మక్కయి ఈ విధంగా అంత దొంగ నాటకాలు చేస్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేస్తారా చేయరా బాజాప్తా చెప్పురి. నాడు ప్రజల ఆస్తులు అవి, మావి ప్రజల ఆస్తులు అవి, ప్రభుత్వ ఆస్తులు ఇవి. ఈనాడు ఏ విధంగా ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? ఎవరు పైసలు ఇస్తున్నారు? ఎవరి ట్యాక్స్లతో ఎవరు జీతాలు తీసుకుంటున్నారు? మీరు ఎవరికి పని చేస్తున్నారు? ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోతాము. ఉన్నటువంటి 100 కోట్ల ప్రభుత్వ భూమిని మాయం చేయడానికి ఎగబడతారు అంటే దొంగలన్న నయం, మొత్తం గజ దొంగలాగా ఎగబడుతున్నారు. భూములు ఏడ కనిపిస్తా కథం, ఏడ కనిపిస్తా కథం, దాన్ని మొత్తం కడగనాకుతున్నారు ఆయన. కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోతాం. కలెక్టర్ గారు మరి న్యాయం జరుగుతుందా లేదా? ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి భూములను, ప్రభుత్వ ఆస్తులను ఎవరు తీసుకుంటారు? ఎవరు కబ్జా చేస్తారు? ఏ సర్వే నెంబర్ చేస్తారు? ఏ సర్వే నెంబర్ల పని దందా నడుస్తుంది? బినామీల పేర్ల మీద కొంతమంది అవినీతి అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు కొని పెడతారు. ఇక చూడరు ముచ్చట ఎట్లుంది. తాజాగా నిలిపేసిన అక్రమ నిర్మాణాలు కొనసాగింపు. నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారని వారిని అడగండి. మండల తహసీల్దార్ ఏమంటున్నారు అంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు అడుగురు అంటారు. అంటే తహసీల్దార్కి బాధ్యత లేదు, తహసీల్దార్కి బాధ్యత లేదంట. ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంది, మండల తహసీల్దార్ని అడగండి. మున్సిపల్ కమిషనర్ ఏమో మండల తహసీల్దార్ని అడగమంటాడు, మండల తహసీల్దార్ ఏమో మున్సిపల్ కమిషనర్ని అడగమంటాడు. ఇక చూడు మున్సిపల్ కమిషనర్ ఏమంటున్నా అంటే ఆ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ వింతైన సమాధానాలు. భవన నిర్మాణానికి మున్సిపాలిటీకి సంబంధం ఉండదా? సంబంధం ఉండదంట. మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టించుకోరంట. ఎందుకున్నది మరి? మీకు దుప్పటి కట్టి మీకు కప్పి కూర్చోబెట్టాలా? మిమ్మల్ని మేము జీతాలు ఇచ్చుకుంటాం. ప్రభుత్వ భూమికి మండల కార్యాలయానికి సంబంధం ఉండదా? ఆనిముత్యాలు అధికారులు ఇచ్చిన ప్రశ్నలు. పరమానంద శిష్యు వీరు. పరమానంద శిష్యులు అంటే గిట్లా ఈ విధమైనటువంటి అధికారులు ఉంటే ఇంకేడికెళ్ళి బాగుపడితే తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు గిట్లుంది ముఖ్యమంత్రి గారు. ఆర్థికంగా దెబ్బతీయడానికి ఈ అధికారులే మోపైనాక ఇంకా తెలంగాణ రాష్ట్రము ఏడికెళ్ళి ఎదుగుతుంది. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్నత అధికారులు స్పందించాలి. దుండిగల్ ప్రజలు ఇక చూడు, దీని ముచ్చట చూడరి ప్రజలరా జాగ్రత్తగా గమనించు. దీని కథ ఎట్లుందో. దుండిగల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి కబ్జాలు, అంతులేని అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అనడం అతిశయోక్తి లేదు. తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గంలో అత్యధికంగా ప్రభుత్వ భూములు గల నియోజకవర్గం కుత్బులాపూర్. 100 ఎకరాల ప్రభుత్వ భూమి కలిగిన ఈ నియోజకవర్గంలో చాపకంద నీరుల కబ్జాలకు గురి అవుతుంది. అధికారులకి పని చాతలు కావు. మనం రిపోర్టర్లం, జర్నలిస్టులు ఏంటంటే ఇట్లా చూపించినాక అప్పుడు ఇక షోపుటప్ చేస్తున్నాం. మన కొత్తపల్లి కుద్దు ముస్తాఫ్ అయినట్టు అయ్యి మెల్లగా బయటికి వెళ్ళి ఏదో సూమ్సామ్ ఏదో దుమ్ము దులుపుతుంటారు అనమాట. మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పురు, మేము ఏ విధంగా చేసుకురావాలో మేము కాపాడుతాం. దీన్ని మేమే బాధ్యత తీసుకుంటాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రిపోర్టర్లు, జర్నలిస్టులు బాధ్యత తీసుకొని ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నారు. హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ భూములు అత్యంత ఖరీదైన భూమిగా ఉండడం వలన కబ్జాదారులు స్థానిక అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. కుత్బులాపూర్ మండలం గాజుల రామరం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు దాదాపు హతమైన పరిస్థితి. అలాగే బాచుపల్లి మండలం పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కూడా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి. తాజాగా డుండిగల్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములు సైతం కథం పట్టించే పనిలో భూములను కాపాడే ఆ లక్ష్యంతో కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా డుండిగల్ రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. గాగిలపూర్ సర్వే నెంబర్ 145 గల 100 కోట్ల విలువ చేసే భూదాన్ భూమి అప్పనంగా కథం పట్టిస్తున్నారు. ఇవి చూడు, 20 ఏళ్ల క్రితం అధికారులు నిలిపేసినటువంటి వారు కొత్త అధికారులు వచ్చి మళ్ళా పైసల మూటలు వాసన చూసి కొత్త దండం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము. మీరు డ్యూటీ ఏం చేస్తారు? ఇక మా డ్యూటీ మేము చేస్తాం, మేము కాపాడుకుంటాం. మీరు రెస్ట్ తీసుకోరు. ఇక చూడరు మొత్తం భూమిని మింగ తట్టరు, తయారయ్యారు. ఆయన దొంగల కంటే పెద్ద దొంగలు, గజ దొంగల లెక్కనే తయారయ్యారు.